నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి పంచాంగము రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 21 మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి మంగళవారము. ఈరోజు సూర్యోదయము 7:28 సూర్యాస్తమయము 5:50. ఈరోజు ఉన్నటువంటి తిథి అష్టమి. ఈ అష్టమి తిథి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3:48 వరకు ఉంటుంది. నక్షత్రము చిత్త మధ్యాహ్నం 12:06 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి ఏదైతే యోగం ఉంటుందో ఈ యోగము ధృతి యోగం అంటారు. ఈ ధృతి యోగము సాయంత్రం 4:20 వరకు ఉంటుంది. బాలవ అనేటటువంటి కరణం మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి తెల్లవారుజామున 5:11 నుండి రేపు ఉదయం 6:59 వరకు ఈ అమృత ఘడియలు ఉంటాయి. రాహుకాలము మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:32 వరకు. యమగండ కాలము ఉదయం 10:03 నుండి 11:21 వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. ఇక వర్జ్యం ఈరోజు సాయంత్రం 6:24 నుండి 8:12 వరకు ఈరోజు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 9:32 నుండి 10:14 వరకు. అలాగే రాత్రి 11:17 నుండి 12:11 వరకు కూడా ఈరోజు ఈ యొక్క రాహుకాలము యమగండ కాలాల తర్వాత వర్జము ఇప్పుడు దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తం తర్వాత ఈరోజు మనకున్నటువంటి మంచి సమయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 7:28 నుండి 8:45 వరకు. ఉదయం 10:08 నుండి 12:06 వరకు. అలాగే మధ్యాహ్నం 12:59 నుండి 2:53 వరకు. సాయంత్రం 5:08 నుండి 7:32 వరకు. రాత్రి 12:15 నుండి 2:39 వరకు. రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 7:02 నుండి 7:27 వరకు కూడా ఈ యొక్క మంచి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఈరోజు మంచి విజయాలను సాధించుకుంటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతుంటారు. కొందరికి ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు కూడా లభించేటటువంటి సూచనలు ఉంటాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవాలు పెరుగుతుంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా వ్యక్తిగత జీవనంలో ఈరోజు అంతగా గొప్పగా ఉండకపోవచ్చు. సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో గొడవలు పెట్టుకోకుండా, సమస్యలు పెంచుకోకుండా శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో మిమ్మల్ని కుజగ్రహం కాస్త పరిపాలన చేస్తుంది. అంటే ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు కూడా ప్రారంభమవుతుంటాయి. అయితే ప్రతి పనిలో ప్రతి విషయంలో కాస్త ఆగ్రహం అంటే కోపం అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే కుజగ్రహం అనేది మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో దృష్టిని కేంద్రీకరిస్తుండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, పనుల పట్ల మంచి విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో ఈ కర్కాటక రాశి వారు ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది. సామాజిక పరమైనటువంటి గౌరవాలను పొందుతుంటారు. అలాగే వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు స్నేహితుల నుండి సహకారం పొందుతుంటారు. సామాజిక కార్యక్రమాలలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు కార్యక్షేత్రంలో మంచి గుర్తింపును గౌరవాన్ని పొందుతుంటారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతుంటాయి. ముఖ్యమైనటువంటి వినోదాలు ఉంటుంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అదృష్టాలు కలిగే సూచన కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఏవైనా ముఖ్యమైనటువంటి పనుల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి వలన ప్రస్తుత కాలంలో లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కోసం తాపత్రయపడుతూ ఉండాలి. సమన్వయం కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తుండాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు భాగస్వామ్య అనుబంధాలు ఉపయోగపడుతుంటాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో మీరు అనుకున్నటువంటి శుభాలు పొందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు మీరు పనిచేసే చోటనే కొన్ని కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీ తోటి ఉద్యోగస్తులు, స్నేహితులు, బంధువులతో చక్కని అనుబంధాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ప్రేమ ఆప్యాయతలు కలుగుతుంటాయి. విద్యార్థులు చదువుల్లో రాణించగలుగుతారు. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు మెరుగవుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి పనితీరును కనిపిస్తుంది. దానివలన చక్కని విజయాలు కూడా మీరు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కుటుంబపరమైనటువంటి శాంతిని పొందుతుంటారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ధార్మిక చింతన ఏర్పడుతుంది. సామాజిక గౌరవాలు పెంపొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు. తిరిగి రేపటి మన పంచాంగము రాశి ఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.